అందరికీ నమస్కారం అండి. ఒక కప్ప అందమైన అమ్మాయిగా మారిన ఈ కథను గురించి మాఘమాసంలో గనక తెలుసుకున్నట్లయితే సకల పాపాలు తొలగిపోయి అఖండ అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. పరమ పవిత్రమైన మాఘమాసంలో అశ్వత్థ వృక్షం త్వరలో నుంచి కింద పడిన కప్ప సుందరాంగిగా ఎలా మారింది? ఇంతకు ఎవరామె? ఈమె పూర్వజన్మ వృత్తాంతమేటో ఇప్పుడు తెలుసుకుందాము. కైలాసములో పరమశివుడు పార్వతీదేవితో అశ్వత్థ వృక్షం త్వరలో నుంచి బయటపడిన కప్ప సుందరాంగిగా మారటం చూసి గౌతమ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తాంతమేమిటో చెప్పమని కోరతాడు. మునికాంత అయిన ఆ సుందరాంగి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. మునికాంత గౌతమ మహర్షితో, మహర్షి, నేను పూర్వజన్మలో జ్ఞానసిద్ధి అనే ముని కుమార్తెను, ప్రజ్ఞాముని యొక్క భార్యను. మేము కావేరీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉండేవాళ్ళము. నా భర్త సమస్త ధర్మాలు తెలిసినవాడు, గొప్ప ఆత్మజ్ఞాని. అతడు ప్రతినిత్యము కావేరీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మాచరణ చేసేస్తూ ఉండేవాడు. ఇంతలో మాఘమాసం వచ్చింది. నా భర్త ప్రతిరోజు కావేరీ నదిలో మాఘస్నానం చేస్తూ మాఘమాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన నన్ను కూడా మాఘస్నానానికి రమ్మని పిలిచాడు. మాఘస్నానం చేసి నది ఒడ్డున శ్రీహరిని ధూపదీపాలతో ఫలపుష్పాలతో అర్చించి మధుర పదార్థాలు నివేదించి నది ఒడ్డునే మాఘపురాణ శ్రవణం చెయ్యమని నన్ను ప్రోత్సహించాడు. మాఘమాసం మొత్తము ఈ విధంగా శ్రీహరిని పూజించి పురాణ శ్రవణం గనక చేసినట్లయితే కోటి యజ్ఞ ఫలితం లభిస్తుందని, శాశ్వత ముక్తి లభిస్తుందని నా భర్త ఎంతో చెప్పారు. అయినా కూడా నేను వినిపించుకోలేదు. నా భర్త చెప్పిన మాటలు వినకుండా మాఘమేమిటి, మాఘస్నానమేమిటి, ఈ చలిలో ఎవరైనా స్నానం చేస్తారా? నేను సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు ఆశ్రమం నుంచి బయటికి రాలేను. అలాంటిది సూర్యోదయ సమయంలో చల్లని నది నీటిలో ఎలా స్నానం చేస్తాను? మీరు చెప్పిన కర్మ విశేషాలు చేస్తే నేను చలితో మరణిస్తాను అంటూ మాఘస్నానాన్ని గురించి చులకన చేస్తూ మాట్లాడాను. నా మాటలకు నా భర్త ఆగ్రహంతో నన్ను శపించాడు. ధర్మాన్ని అతిక్రమించిన కుమారుని రాజుని తక్షణమే శపించాలి అన్న నియమాన్ని అనుసరించి నా భర్త నన్ను కృష్ణవేణి నదీ తీరములో నీరులేని అశ్వత్థ వృక్షం తొర్రలో కప్పలా పడి ఉండమని శపించాడు. నీరు లేకుంటే కప్ప జీవనము ఎంతో కష్టంగా ఉంటుంది. నా పొరపాటుకు చింతించిన నేను నా భర్తను శాప విమోచనం చెప్పమని ప్రార్థించాను. ఆయన ఎప్పుడైతే కృష్ణవేణి నదీ తీరములో మాఘశుద్ధ దశమి రోజు గౌతమ మహాముని చేసిన మాఘవ్రతాన్ని చూసి మాఘపురాణ శ్రవణం చేయటం వలన నా కప్పరూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలియజేశారు. ఈరోజు మీరు చేసిన మాఘవ్రతాన్ని చూసిన పుణ్యానికి నా అసలు స్వరూపం వచ్చిందని గౌతమ మహర్షికి చెబుతుంది ఆ మునిపత్ని. మునిపత్ని చెప్పిన మాటలు విన్న గౌతముడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు. పతివ్రత అయిన స్త్రీ భర్త మాటలు అతిక్రమించకూడదు. చలికి భయపడి మాఘస్నానం చేయకుండా నీ భర్త మాటలను అతిక్రమించి మహాపరాధం చేశావు. కాబట్టి నువ్వు కప్పరూపంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికైనా కృష్ణవేణి నదిలో మాఘస్నానం చేసి నీ పాప పరిహారం చేసుకో అన్న గౌతమముని మాటలకు ఆ మునిపత్ని కృష్ణానదిలో స్నానం చేసి పునీతురాలైంది. కైలాసములో శివుడు పార్వతితో, పార్వతి కృష్ణానదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికి మునిపత్ని శాశ్వత వైకుంఠవాసాన్ని పొందింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మాఘమాసములో నదీ స్నానం చేసి సద్గతిని పొందాలని మాఘపురాణంలో చెప్పబడింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.